హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటి పండుగ ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా చేసుకున్నామండి. ఎలా చేసుకున్నామో చెప్తామండి. చాలా సంతోషంగా చేసుకున్నాము, ఎందుకంటే చాలా వెరైటీస్ చేశాము. వర్కర్స్కి వాళ్ళందరికీ ఇవ్వాలని చాలా పెద్ద మొత్తంలో చేశామండి. అమ్మాయి వివరిస్తుందండి అన్నీ వాటి గురించి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. సో అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈసారి నేనైతే మా సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను 2 పార్ట్స్ లాగా తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటాయి. 3 డేస్ కలిపి నేను 2 పార్ట్స్ లాగా తీస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి నేను గొబ్బెమ్మలు పెడుతున్నాను. గొబ్బెమ్మలు పెట్టి మంచిగా ఇంటి ముందు అయితే మా అమ్మ ముగ్గులు వేసింది. సో నాకైతే రాదు, ముగ్గులు అస్సలు రావండి. సో కలరింగ్ అయితే నేను వేసాను, నేను మా అమ్మ ఇద్దరం కలిసి వేసాము. సో గొబ్బెమ్మలు అయితే చేసి నేను కిందకి వెళ్ళి పెట్టేసి వచ్చాను. సో మాకు పేడ ఇక్కడ అవైలబులే ఉంటుందండి. సో బిఫోర్ డేనే మేము పేడ తెచ్చుకున్నాము. సో ఇంకా కింద అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా మా అమ్మ ఇక్కడ ముగ్గేసేసింది, నేను కలరింగ్ వేస్తున్నాను, ఇక్కడ కలర్స్ వేస్తున్నాను. సో ముగ్గులు అయితే మా అమ్మ చాలా బాగా వేస్తుంది, నాకైతే రానే రాదు. నేను లాస్ట్ ఇయర్ అక్కడ హైదరాబాద్లో ట్రై చేసా ఫస్ట్ టైం. ఒకవేళ మీరు ఒకసారి చూడాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు వేసాను నేను. సో ఇది మార్నింగ్ లేసి ఇలా గొబ్బెమ్మలు పెట్టి రేగ్గాయలు వేసిన తర్వాత పూలు చల్లి ఇలా ముగ్గులు వేసుకున్నాము. చిన్న ముగ్గులు, అలా పెద్దగా ఏమీ వేయలేదు. తర్వాత వచ్చేసి మేము సంక్రాంతికి అప్పాలు, పిండి వంటలు చాలా చేసాము, హ్యూజ్ క్వాంటిటీలో చేసాము ఈసారి. సో ఇక్కడ ఫస్ట్ అయితే లడ్డూలు చేపిస్తున్నాము. సో లడ్డూలు అయితే 2 kgs చేయించాము, ఎందుకంటే అవి ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. కొంచెం లేట్ అవుతే మనకి డ్రై అయిపోయినట్టు తినాలనిపించదు, టేస్ట్ మారిపోతుంది, అంత ఫ్రెష్గా ఉండవు కదా. సో అందుకే మేము ఇది కొంచెం 2 kgs చేయించాము. సో ఫస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంది, అంటే ఫస్ట్ ఒక 2 kgs తీసుకొని దానికి బూందీకి సరిపడా ఇట్లా లూజ్గా చేసుకుంది. కొన్ని వాటర్, అంటే మనకు బ్యాటర్ ఇలా రావాలి లూజ్గా, మరీ లూజ్ అవ్వద్దు, మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉండద్దు. సో ఇలా జారులాగా ఉండాలి మనకి పోసినప్పుడు. సో అందులో కొంచెం ఏమీ వేయలేదు, అందులో సోడా కూడా వేయలేదు, జస్ట్ శనగపిండి అండ్ వాటర్ అంతే. ఇట్లా బ్యాటర్ అయితే జారులాగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని మనం ఇలా బూందీ చేసుకోవాలి హాట్ ఆయిల్లో. సో వెంటనే తీసేసేయాలండి, మనం ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే లడ్డు చేస్తున్నాం కాబట్టి లడ్డూకి వెంటనే తీసేసేయాలి. ఇట్లా వేయగానే ఇట్లా తీసేస్తూనే ఉండాలి. సో ఇది ఒక 2 kgs చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ బూందీ అయితే చేసింది. ఇప్పుడు బూందీ అయితే అయిపోయింది, మొత్తం ఒక గిన్నె నిండా అయింది 2 kgs అయితే. సో ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి తగినంత, అంటే ఇప్పుడు 2 kgs శనగపిండి తీసుకున్నాం కదా, సో 2 kgs షుగర్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే మనం కొంచెం ఎక్కువ స్వీట్ తీసుకోవచ్చు, కొంచెం పావంత ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ అయితే తీసుకుంది. అండ్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేసుకోవద్దు. సో దీన్ని బాగా కలిపేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు తీసుకోవాలి. దీన్ని లేత పాకం వచ్చేంత వరకు తీసుకుందండి. నాకు లడ్డు చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ ఆ చుట్టే ప్రాసెస్ ఉంటుంది చూడండి, చాలా డిఫికల్టీ అనిపిస్తుంది. ఆ చుట్టే దగ్గర నాకు చాలా కష్టం అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే లడ్డు చేద్దాం అనుకుంటానో ఇన్స్టెంట్గా బూందీ అయితే చేసేసుకుంటా, కానీ లడ్డు చేద్దాం అనుకునే లోపు అది పొడి బూందీ అయిపోతుంది, స్వీట్ బూందీ అయిపోతుంది. సో అలానే తినేస్తా, ఇంకా లడ్డు రావడం కష్టం నాకు. సో ఇప్పుడు ఫస్టే మనం ఇది నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇప్పుడు ఇందులో బూందీలో కలిపేసుకోవాలి మనం. సో ఇక్కడ మా అమ్మ అన్ని జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కలిపేస్తుంది, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి మనం ఈ బూందీలో.
సో పెద్ద పెద్దగా కావాలంటే కూడా మీరు అలానే వేసుకోవచ్చు. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం రెడీ అవుతుంది చూడండి. సో ఇక్కడ చూసారా, ఇలా వేయగానే దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా మనం వాటర్లో వేసుకొని చూస్తే మనకి పాకం రెడీ అయిందా లేదా అని తెలుస్తుంది. సో ఇంకా పాకం అయితే రెడీ అవ్వలేదు, మళ్ళీ ట్రై చేద్దాం పాకం అయిందో లేదో అని. సో పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అది దగ్గరికి ఇలా వాటర్లో వేసుకోగానే మనకి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు, లేత పాకం వచ్చేసినట్టు. సో ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో దాంట్లోకి ఇప్పుడు మనం బూందీ కలిపేసుకుందాం బాగా. సో ఇలా అంతటా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చాలా బలం పెట్టాలండి దీనికి, కలపడానికి కూడా చాలా బలం ఉండాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చేసుకోండి, వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డు చేయకండి, చేయి కాలిపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చేసింది ఇలా. సో నేను కూడా ట్రై చేశాను, నాకు వచ్చింది. అంటే లేత పాకం వచ్చినప్పుడు మనం పాకం తీస్తే కనుక మనకు లడ్డు వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు ఆ పాకంలోనే కొంచెం తేడా వస్తుంది అనుకుంటా నాకు. సో నేను కూడా ఈసారి ట్రై చేస్తా. చిన్నప్పుడు అయితే హాలిడేస్ రాగానే మా అమ్మ మంచిగా ఇలా అప్పాలు అవన్నీ చేసి పెట్టేది. చాలా బాగుండేటివి, చైల్డ్హుడ్ మెమరీస్ కదా. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా. సో ఇవన్నీ చేస్తుంటే కూడా నాకు మళ్ళీ నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. సో ఎందుకంటే ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కువ చేయలేదు ఇప్పుడు ఏమీ. సో రెడీ అయిపోయిందండి, లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. 2 kgs లడ్డూలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. సో తక్కువే చేయించాము లడ్డు అయితే, ఎందుకంటే ఫ్రెష్గా ఉండమని. సో ఆల్మోస్ట్ మనకి వెంటనే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి సకినాలు అయితే చాలా అంటే చాలా చేయించాము. 20 kgs వరకు చేయించాము సకినాలు. ఎందుకంటే సంక్రాంతి అంటే సకినాలు ఫేమస్ కదా. సో సకినాలు మా అన్నకి చాలా ఇష్టం. ఇంకా సంక్రాంతి అంటే ఫేమస్ ఫర్ సకినాలు. సో అందుకే ఇంకా ఎక్కువ అవే చేయించాము సకినాలు. అండ్ కొంచెం క్వాంటిటీలో అయితే చేసింది ఇక్కడ. అందులో వాము, కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకుంది. ఎందుకంటే ఒకటేసారి కలుపుకుంటే అందులో మనకి నువ్వులు అనేది బాగా నానిపోయి వేగేటప్పుడు చిటపట అంటాయంట. సో అందుకే అలా కొంచెం కలుపుకొని చేసేసింది. సో నేనైతే హెల్ప్ చేశాను కాల్చడంలో. ఫస్ట్ టైం అంత హెవీగా కాల్చడం అంటే బాబోయ్ నా వల్ల అవ్వలేదు అసలు. నా హ్యాండ్ అంతా పెయిన్ అయిపోయింది. కట్టెగారెలు, సకినాలు అవన్నీ. సో ఇవి ఆల్మోస్ట్ 3 to 4 days కంటిన్యూస్గా టైం పట్టింది మాకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు చేయడానికి. ఇక్కడ నేను చుట్టడానికి ట్రై చేశాను కానీ నాకు లడ్డుగా వస్తున్నాయి, సన్నగా రావట్లేదు. సో ప్రాక్టీస్ బాగా ఎక్కువ ఉంటే వస్తాయి కదా.
సో వాళ్ళలాగా నాకు సన్నగా అస్సలు రావట్లేదు, చాలా లడ్డుగా వచ్చాయి. సో నేను ఇంకా చేయడం స్టాప్ చేశాను, ఎందుకు వచ్చిన ఎవరు తినకపోతే వేస్ట్ అయిపోతాయి మళ్ళీ అని. వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసేస్తారో అసలు. సో సకినాలు అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి అరిసెలు ఇంత ఈజీగా అనిపించింది చేస్తున్నప్పుడు, కానీ ట్రై చేస్తే వస్తుందా రాదా అని మాత్రం తర్వాత టెస్ట్ చేయాలి ఒకసారి. ఇక్కడ కేజీన్నర బెల్లం తీసుకున్నాము. ఆ కేజీన్నర బెల్లము ఫస్ట్ మనం చిన్న చిన్న పీసెస్ లాగా నలగొట్టుకోవాలి, ఎందుకంటే మనకు మార్కెట్లో పెద్దగా వస్తుంది కదా బెల్లం అనేది. సో అది చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని నలగొట్టుకున్న బెల్లాన్ని కొంచెం మునిగేంత వరకు, ఆ బెల్లం మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత బెల్లం పాకం అయిందా లేదా అని మనం చూసుకోవాలి. కొంచెం నీళ్ళలో ఈ బెల్లం పాకం వేసి చూస్తే అది దగ్గరికి వచ్చి మనకి ఉండలాగా రెడీ అవ్వాలి. అలా రెడీ అయిందంటే మనకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. సో అది ఎలా అయిందో చూద్దాం మనం ఇప్పుడు. ఈ బెల్లం కరిగేటప్పుడు ఇందులో కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో తనైతే ఆయిల్ వేసింది. అలా ఆయిల్ వేయడం వల్ల మనకి అరిసెలు అనేది బాగా వస్తాయంట. సో అది ట్రై చేసి చూద్దాం మనం ఈసారి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. పాకంలో ఆయిల్ వేయడం వల్ల మనకి బాగా వస్తుందంట. సో ఇప్పుడైతే మనం పాకం రెడీ అయిందా లేదో చూద్దాము. సో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకున్నాము, ఆ వాటర్లో పాకం వేస్తున్నాము. సో ఇలా దగ్గరికి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దగ్గరికి వచ్చిందా లేదా అని చూస్తున్నాం చూడండి. సో దగ్గరికి వచ్చేసింది, పాకం రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ అరిసెల పిండి కోసం మనం నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం వాడితే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆ బియ్యమే కరెక్ట్ అరిసెలు చేయాలన్నా సకినాలు చేయాలన్నా కూడా. ఆ రేషన్ బియ్యం మనం నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే వడగట్టుకొని నీళ్ళు లేకుండా మిల్లు పట్టియాలి. సో అది మనం వెంటనే చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ ఆరిపోతే మనకి ఈసలు అనేది పొడి విరిగిపోతాయి. సో ఇప్పుడు దీనికి పాకంకి సరిపడా పిండి అంతా కలిపేసుకుంది. ఇలా మనం దగ్గర తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు మనం పిండి కలుపుకోవాలి. సో అరిసెలు చేసేటప్పుడు పక్కా ఇద్దరు ఉండాలి. ఇద్దరు లేకుండా అరిసెలు అయితే అస్సలు చేయలేము, ఒక్కరితో అయితే అస్సలు అవ్వదు. సో ఒకరు కలుపుతూ ఉండాలి, ఒకరు పోస్తూ ఉండాలి. సో అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తను చాలా ఆయిల్ అయితే వేసింది. అలా ఆయిల్ వేయడం వల్ల మనకి అరిసెల ముద్దలు అనేది బాగా వచ్చి స్మూత్గా వస్తాయంట. సో చూసారా, ఇలా ముద్దలు కట్టింది మంచిగా. ఇప్పుడు ఇలా ఒత్తుకొని మనం వెంటనే నూనెలోకి వేసుకోవాలి. వెంటనే ఆయిల్లో వేసుకున్న తర్వాత కూడా వెంటనే ఆ అరిసెల్ని ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకి ఆయిల్ అనేది మొత్తం పోతుంది. ఆయిల్ లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి గంటతోనే. సో ఇప్పుడు ఆయిల్లో వేసేస్తుంది. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి, మరీ నల్లగా కూడా వేయించుకోవద్దు. సో అందులోనే మనకి కొన్ని నువ్వులు కూడా వేసింది ఆ పిండిలో. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం వెంటనే ఒత్తుకోవాలి. సో అరిసెలు అయితే రెడీ అయిపోయింది, చాలా మెత్తగా వచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రిమైనింగ్ పిండి వంటకాలు ఏమేమి చేశారు, ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడండి. సో అరిసెలు అయితే రెడీ అయిపోయిందండి. ఒక 3 కేజీల వరకు అరిసెలు చేసేసాము. ఇంకా ఇవన్నీ పిండి వంటలు చేసామండి, మా సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు. సో ఇవన్నీ మేము ఈసారి మా దగ్గర పనిచేసే వర్కర్స్ అందరికీ పంచిపెట్టాము. సో అందుకే హ్యూజ్ క్వాంటిటీలో అయితే చేసాము. సకినాలు, అరిసెలు, బూందీ, లడ్డు, కట్టె గారెలు, పూసలు, ఇంకా కారపూస. ఇంకా మా అమ్మ ఆ రోజు పొంగల్ కూడా చేసింది. సో ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము సంక్రాంతి భోగి రోజు. ఇంకా రిమైనింగ్ పార్ట్ 2లో మేము కనుమ రోజు ఏం చేసామనేది మీకు చూపిస్తాను. సో అన్ని ప్యాకెట్స్ అయితే రెడీ చేసాము పంచడానికి. సో అన్నిట్లో అన్ని సమానంగా ఎన్ని రకాలు చేసామో అన్ని రకాలు అయితే ప్యాకెట్స్లో అయితే అన్ని ప్యాక్ చేసి పెట్టేశాము. సో అందరికైతే ఇచ్చేసాము. ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి మాకైతే. సో మేమైతే ఎక్కువ తినవండి మా ఇంట్లో.
జస్ట్ సకినాలు అంటే మా అన్నకి ఇష్టం. సో అన్నీ మేము ఇంకా మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ పంచిపెట్టేసాము. సో ఈ సంక్రాంతి అయితే ఇలా గడిచింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నా చైల్డ్హుడ్ మెమరీస్ నాకు గుర్తుకొచ్చాయి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంక్రాంతి. అండ్ పార్ట్ 2 కూడా చూడండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.